బీహార్లో ఈ ఎలక్షన్ కమిషన్ అండ్ ప్రతిపక్షాలకు మధ్య నిజంగా ఒక వివాదమే నడుస్తోంది. సో నిజానికి ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ అక్కడ ఏంటంటే మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం ఎస్ఐఆర్ గురించి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేర్లకు సంబంధించి మళ్ళీ రీచెక్ చేస్తున్న పరిస్థితి, రివిజన్ జరుగుతున్న నేపథ్యం గురించి మనం నేషనల్ రౌండప్లో మనం మాట్లాడాం. బట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే 52.3 లక్షల ఎలక్టర్స్, ఓటర్లు నిజానికి వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్లలో వాళ్ళు లేరు అని. అంటే దీనికి 3 కాంపోనెంట్స్ ఉంది సాయి గారు. ఓకే, యూ కెన్ ఫినిష్ యువర్ క్వశ్చన్ ప్లీజ్. యా, సో అంటే ఎస్ఐఆర్ డెవలప్మెంట్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అండ్ ఇంకోటి, రాహుల్ గాంధీ ఇంకోవైపు ఎలక్షన్ ఫ్రాడ్ అనే మాటని మాట్లాడుతూనే ఉన్నాడు. ఈవెన్ తేజస్వి యాదవ్ కూడా అట్లాంటి మాటలే మాట్లాడుతున్నారు. సో ఆర్జేడీ, కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఎలక్షన్స్ అనేవే నిజానికి ఫ్రాడ్ చేసి బీజేపీ గెలుస్తోందన్న ఒక భావనని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ కోర్స్ దానికి కారణాలు అనేకం ఉండవచ్చు. ఎలక్షన్ గెలవలేని పరిస్థితులు వస్తే కూడా మనకు ఫేస్ సేవింగ్ కావాలని ఇప్పటి నుంచే, ఇంతకుముందు ఈవీఎంలు అన్నారు, ఇప్పుడు ఎలక్టర్స్ అంటున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటారు. కరెక్ట్, యాంటిసిపేటరీ బెయిల్. యా ప్లీజ్. సాయి గారు, స్టార్టింగ్లో June 26, 2025 బీహార్లో 7,89,00,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఓకే, 7,89,00,000, క్లోజ్ టు 8 crores అనుకుందాం. ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారు వీళ్ళు. ఎన్యూమరేషన్ ఫామ్స్ని డిజిటైజ్ చేశారు. ప్రాసెస్ చాలా స్మూత్గా నడిచింది. దానికోసం సుప్రీంకోర్టు ఎక్కడ ఆపలేదు వీళ్ళని. కరెక్ట్. ఎస్ఐఆర్ అనేది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. మ్యాండేట్ అంటే ఇట్ ఇస్ కంపల్సరీ, మ్యాండేటరీ. తెలంగాణలో చేయలేదు. 2003లో లాస్ట్ జరిగింది అక్రాస్ ద కంట్రీ. కొన్ని ప్లేసెస్లో 2004లో జరిగింది, కొన్ని 2002లో జరిగింది. ఇది రెగ్యులర్గా జరగాలి. ఎవ్రీ డికేడ్ అట్లీస్ట్ ఇట్ షుడ్ హ్యాపెన్. జరగలేదు. అది అప్పుడున్న ఎలక్షన్ కమిషనర్స్ వాళ్ళు అది ఇగ్నోర్ చేశారా, లేకుంటే ఓన్లీ తర్వాత చూసుకుందామని చెప్పారని. ఈ రివిజన్కి, ఇంటెన్సివ్ రివిజన్కి చాలా డిఫరెన్స్ ఉంది సాయి గారు. రివిజన్ అనే మనం చూస్తుంటాం, రెగ్యులర్గా మన ఇంటికి వస్తారు, మీరు ఉన్నారా లేదో చూస్తారు. ఫస్ట్ టైం వస్తారు, సెకండ్ టైం వస్తారు, 3 సార్లు ఎక్కితే డోర్ లాక్డ్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో 3-4 ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మీరే ఉన్నారా, మీరు ఫామ్ ఇవ్వండి, ఫిలప్ చేసి ఇవ్వండి డీటెయిల్స్. ఆ ఫామ్ని డిజిటైజ్ చేస్తారు. దాన్ని అప్లోడ్ చేసి బిఎల్ఓ లెవెల్కి వెళ్తారు, బ్లాక్ ఆఫీసర్ లెవెల్. మన దగ్గర ఆర్డీఓలు ఉంటారు, కొన్ని ప్లేస్లో బిఎల్ఓస్ ఉంటారు. వాళ్ళు దాన్ని వెరిఫై చేసిన తర్వాత డౌట్లు ఉంటే ఈ పర్సన్ పిలిపిస్తారు. మీరు రండి, మీది డాక్యుమెంట్ మిస్సింగ్ ఉంది, లేకుంటే మా కొంచెం డౌట్ ఉంది, చెప్పండి మీరు ఎక్కడి నుంచి అని, మీరు ఎక్కడ చదివారు, ఎక్కడికి వచ్చారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, ఆ డీటెయిల్స్ తీసుకుంటారు. దెన్ దే విల్ క్లియర్ ఇట్ ఆర్ రిజెక్ట్ ఇట్, ఐదర్ వే. దీంట్లో మీరు చెప్పిన ఫిగర్లో ఓకే 3 పోయిన సార్ 52 లక్షల మంది కనిపించట్లేదు. ఇక్కడే పెద్ద గొడవ నడుస్తుంది. అంటే 7,89,00,000లో 52 లక్షల మంది కనిపించట్లేదు. ఎందుకు? 18 లక్షల మంది చనిపోయారు. దీంట్లో ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉందో ఏముంటుండే సాయి గారు, లోకల్ లెవెల్లో ఎవరైనా చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయరు వీళ్ళు యూజువల్లీ. ఇప్పుడు కాదు, ఊర్లలో అది ప్రాబ్లం. కానీ ఇప్పుడు అందరు తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ ప్రాబ్లమో, లేకుంటే పెన్షన్లో, లేకుంటే మిగతా ఏదైనా కానివ్వండి, డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ. జిహెచ్ఎంసీ లాంటి దాంట్లో ఆన్లైన్ వెళ్ళి ఫైల్ చేసి మన వాళ్ళు ఇంటికి వచ్చి ఒక చెక్ చేసిన తర్వాత ఇష్యూ చేస్తారన్నమాట. నేషనల్ లెవెల్లో స్టార్ట్ చేశారు ఇప్పుడు బర్త్ అండ్ డెత్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు స్టార్ట్ చేశారు, దాంట్లో అప్లోడ్ చేయడం డీటెయిల్స్. మీ దగ్గర డీటెయిల్స్ అన్నీ సెంట్రలైజ్డ్ రెపాజిటరీకి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. చాలా స్టేట్స్ చేశారు. సో డేటా తీసుకొని అక్కడిని చూస్తే హర్కిషన్ సింగ్ లాల్ అదొక మనిషి ఉన్నాడు అనుకోండి బీహార్లో, ఈ అడ్రస్లో ఉన్నాడు. నేషనల్ రిజిస్టర్లో చూస్తే ఆయన ఎప్పుడో 5 సంవత్సరాల ముందు చనిపోయాడు. దెన్ వై ఈజ్ హీ ఆన్ ద రికార్డ్? సో వీళ్ళు క్రాస్ మ్యాచింగ్ చేసుకున్నారు దీన్ని. దే టుక్ దిస్ రికార్డ్ క్రాస్ మ్యాచ్. స్టేట్ లెవెల్లో ఎవరో డెత్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారో అది కూడా చెక్ చేసుకున్నారు. మన దగ్గర చాలా ఈజీ సాయి గారు. జిహెచ్ఎంసీ దగ్గర డేటా ఉంది, మీ ఎలక్ట్రల్ డేటా తీసుకోండి, దాన్ని మ్యాచ్ చేస్తే వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళ పేరు అంతా మ్యాచ్ అయిపోతుంది ఈజీగా. అడ్రస్ కూడా ఉంటాయి. 18 lakhs అవుట్. 26 లక్షల మంది షిఫ్ట్ అయిపోయారు ఇంకో కాన్స్టిట్యున్సీకి బీహార్లోనే, లేకుంటే బీహార్ బయటికి వెళ్ళిపోయారు. బీహార్లో లేరు ఇప్పుడు, మిగతా కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయారు. 7 లక్షల మంది మల్టిపుల్ ప్లేసెస్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇక్కడ అక్కడ 3వ ప్లేస్లో కూడా 7 లక్షల మంది. ఓన్లీ 50,000 మంది కనిపించట్లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ చేసిన గొడవ ఈ 50,000 మంది కోసమా, లేకుంటే 18 లక్షల మంది చనిపోయిన వాళ్ళ కోసమా? వీళ్ళు ఏమంటున్నారు, చనిపోయిన వాళ్ళు చోట ఏమంటున్నారా? దిస్ ఇస్ ద క్వశ్చన్ విచ్ వీ హ్యావ్ టు ఆస్క్. అన్ఫార్చునేట్లీ బీజేపీ
స్పోక్స్ పర్సన్స్ ఇది అడగట్లేదు ఈ ఫిగర్స్ తీసుకొని. నా ముందు ఒఫీషియల్ ఎలక్షన్ కమిషన్ ఫిగర్స్ని చెప్తున్నాను. ఇదంతా తీసేసిన తర్వాత సాయి గారు మనం 7,89,00,000 నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 7,68,00,000కి వచ్చేసాం. అంటే ఒక 20 లక్షల మంది ఓటర్స్ ఆర్ నాట్ దేర్, డిసపియర్ టోటలీ. సో ఈ ఫిగర్ ఇప్పుడు మనం చూస్తుంది. దానికి నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా ఉంది, ఇది ఫినిష్ కాలేదు ఇంకా. ఇప్పుడు కొంతమంది అనుకోండి నాట్ ట్రేసబుల్ అని చెప్పి రేపు వాడు వచ్చి అంటాడు నేను ఉన్నా అని చెప్పి. మీరు గుర్తుంటు సాయి గారు ఒక 10 రోజుల ముందు 15 రోజుల ముందు మన డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా అన్ని లోకల్ ఎడిషన్స్లో ఒక ఫుల్ పేజ్ హిందీలో ఎలక్షన్ కమిషన్ యాడ్ వచ్చింది. ఫుల్ పేజ్, ఫ్రంట్ పేజ్లో. నేను కూడా అనుకున్నా ఏంటది, హైదరాబాద్లో ఈ పంజాబ్ సీఎం చేస్తుంటాడు చూడండి, అక్కడి నుంచి యాడ్ ఇక్కడ ఇస్తాడు తీసుకొచ్చి ఓట్ల కోసం. ఇదేం చేస్తున్నాడు ఇక్కడ అని చూస్తే అక్కడ వాళ్ళేమన్నారు, మీ బీహార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారా హైదరాబాద్లో, ఈ యాడ్ని ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేయండి. దాంట్లో సింప్లిఫైడ్ ఎంటైర్ ప్రాసెస్. 2-3 డాక్యుమెంట్స్ అడిగారు దాంట్లో. ఆ సాఫ్ట్ కాపీ ఆధార్ ఉంటే అప్లోడ్ చేయండి, మీది ఓటర్ ఐడి కార్డు ఉంటే అప్లోడ్ చేయండి, అంతే. అంత డీటెయిల్ దాకా వెళ్ళారు సాయి గారు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మేము ఎలక్షన్ బాయ్కాట్ చేయబోతున్నామని. బాయ్కాట్ చేయండి. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నారు. చాలామంది అన్నారు మీరు ఓడిపోతారని చెప్పి మీరు ఎలక్షన్ పోటీ చేయట్లేదని. నా పాయింట్ కూడా అంతే. మీరు 50,000 మంది మిస్సింగ్ ఉన్న వాళ్ళ ఓటర్ మీద మీరు ఓడిపోతే 7,62,00,000 మందికి పర్సంటేజ్ చూడండి సాయి గారు, ఇట్స్ హార్డ్లీ ఎనీథింగ్, 0.00 సంథింగ్ వస్తుంది. అంటే వీళ్ళకి భయం. ఇప్పుడు ఈ ఫేక్ ఓటర్స్ బయటపడ్డారు. మూడవది మనం చూస్తున్న యాజ్ ఇట్ ఈస్ నా రోహింగ్యాలు, నేపాలీ వాళ్ళని చెప్పి కొంత మీడియాలో కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి దట్ నేపాలీ రోహింగ్యాలు కూడా ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఎలక్షన్ కమిషన్ తీసి పక్కన పడేశారని చెప్పి పెద్ద గొడవ జరిగింది. బట్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ నోవేర్ సెడ్ దిస్. ఎక్కడ చెప్పలేదు ఒఫీషియల్గా రోహింగ్యాలని నేపాలీ వాళ్ళు కూడా దొరికారని చెప్పి. వీళ్ళు యూజువల్లీ ఎలక్షన్ కమిషన్ వారు వచ్చినప్పుడు డిసపియర్ అయిపోతారు. దానికే మీకు చూడండి ఆ ఫిగర్, నేను చెప్పిన ఫిగర్లో కనిపించట్లేదు 50,000 మంది ఉన్నారు అండ్ మల్టిపుల్ ప్లేస్లో రిజిస్టర్ చేసిన ఉన్నారు. మిగతా కాన్స్టిట్యున్సీకి షిఫ్ట్ అయిపోయిన ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. పక్కన యూపీకి వెళ్ళి ఉంటారు, బాంబేకి వెళ్ళి ఉంటారు, హైదరాబాద్లో వచ్చి సెటిల్ చేసి ఉంటారు. చాలామంది ఉన్నారు. ఎందుకంటే మీ లాస్ట్ రివిజన్ 2003లో జరిగింది. 22 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ ఎస్ఐఆర్ ఇస్ హ్యాపెనింగ్. అండ్ ఈ ఫిగర్స్ని డిస్ప్యూట్ చేయమని చెప్పండి, స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. మైనారిటీస్ని ఓట్ చేయనియట్లేదు, దళిత్ని ఓట్ చేయ. అరే బాస్, 90% ఆఫ్ యువర్ ఎలక్టర్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్, డిజిటైజ్ చేసుకున్నారు రికార్డ్. కరెక్ట్. 10% మంది ఉన్నారు. 10%లో 6% మంది 3 కేటగిరీస్లో వస్తారు. చనిపోయిన వాళ్ళు, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు, మల్టిపుల్ ప్లేస్లో ఉన్న వాళ్ళు, నాట్ ట్రేసబుల్ వాళ్ళు. మీ ప్రాబ్లం ఏంటి? ఇదంతా తీసిన తర్వాత మీరు చూస్తే 97% పీపుల్ హ్యావ్ బీన్ కవర్డ్. 97% మంది ఎస్ దే ఆర్ ఓటర్స్ అని చెప్పేశారు. 3% మంది మిస్సింగ్ ఉన్నారు. 3 కూడా లేదు, 2.7%. ఈ 2.7% కోసమే వీళ్ళందరూ కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం, వీళ్ళని ఛాలెంజ్ చేయడం, దానికోసం మీరు కోర్టుకి వెళ్ళట్లేదు. ఇప్పుడు కోర్టు హియరింగ్ ఉంది, 28కి హియరింగ్ ఉంది ఒకటి. అక్కడ వీళ్ళు ఈ ఫిగర్స్ మొత్తం ఆల్రెడీ ఫైల్ చేసేసారు ఎలక్షన్ కమిషన్. డిస్ప్యూటే ఉండదు ఇప్పుడు. ఫైన్, ఇట్ ఫైన్ అని చెప్పి మోస్ట్లీ నేను ఐ కెనాట్ ప్రెడిక్ట్ వాట్ సుప్రీం కోర్టు డూ. మన సుప్రీం కోర్ట్ అయితే సుప్రీం కోర్ట్ అని నేను చెప్పలేము మన దాని గురించి. సో దిస్ ఇస్ ద స్టేట్ సైగా. కరెక్ట్. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, లేదని వీ విల్ నాట్ గో విత్ ఇట్. వాళ్ళకేం భయం అంటే మేము బాయ్కాట్ చేస్తా అంటే అక్కడ ఓవైసీ వచ్చి 20 సీట్లు తీసుకెళ్ళిపోతాడు అని భయం ఉంది. ఓవైసీ పోటీ చేస్తున్నారు కదా అక్కడి నుంచి, మిగతా పార్టీలు వచ్చి తీసుకుంటారు. ఆ ఓటర్లు లేని వాళ్ళు వచ్చి బీజేపీకి ఓటేస్తారా, జేడీయూకి ఓటేస్తారా, ఆ భయం కూడా ఉంది. చిరాగ్ పాస్వాన్ ఉన్నాడు, ఆరికి ఓటేస్తారని భయం ఉంది. ఇదంతా ఓన్లీ పాస్చరింగ్. మేము బాయ్కాట్ చేస్తాము. అప్పుడు ఎలక్షన్ కమిషన్ భయపడతారా? సాగర్ అన్నిటికంటే ఇంపార్టెంట్, రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్, తేజస్విని పక్కన పెడదాం మనం, దే క్యాన్ బి డిస్క్వాలిఫైడ్. కాంగ్రెస్ని డీరెజిస్టర్ చేయొచ్చు యాజ్ అ పొలిటికల్ పార్టీ. అది బీజేపీ లాయర్స్, ఇంతమంది సూపర్ లాయర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర. ఎందుకంటే అగైన్ నేను వర్డ్ యూజ్ చేశాను ఎక్కడో స్టార్టింగ్ ఆన్ ద డిబేట్, ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ లా ఎస్టాబ్లిష్. ఎలక్షన్ కమిషన్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ. థ్రెటన్ చేస్తున్నారు, మేము వస్తే మిమ్మల్ని జైలు వేసేస్తామని చెప్పి. ఎలక్షన్ కమిషన్ థ్రెటన్ చేస్తున్నారు సార్. ఇట్ ఇస్ లైక్ థ్రెటనింగ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. మీరు మా వైపు మీరు జడ్జ్మెంట్ ఇవ్వకపోతే మిమ్మల్ని మేము రేపు చూసుకుంటాం. దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ హ్యాపెనింగ్. దుష్యంత్ దావే అదే చెప్పారు ఇప్పుడు బయటికి వెళ్ళి. అన్ని చీఫ్ జస్టిస్ మోదీ గారు వచ్చిన తర్వాత అన్ని చీఫ్ జస్టిస్ మోదీ గారు కొనుక్కున్నారని చెప్పి ఒక్క యాక్షన్ తీసుకోలేదు సుప్రీంకోర్టు అగేన్స్ట్ హిమ్. ఎనీవే దట్స్ ఫర్ డిఫరెంట్ డిబేట్స్. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.